మూవింగ్ టు ఫోర్త్ న్యూస్. హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ కేసు గంటకో ట్విస్ట్ పూటకో మలుపు తిరుగుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో నిందితులుగా ఉన్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పై నల్గొండ, గద్వాల్లో 62 కేసులు నమోదయ్యాయి. ఆ 62 కేసులను సిఐడికి బదలాయించారు అధికారులు. ఆ ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం సిఐడి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రమావత్ మధు వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా మంగ్లీని వెనకేసుకొచ్చిన రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన కోట్ల రూపాయలు అతని దగ్గరే ఉన్నాయన్నాడు. అంతేకాకుండా అడ్వకేట్ సుబ్బారావు చెప్పేవన్నీ వాస్తవాలు కావు అన్నారు రమావత్ మధు. ఒకటి చెప్తున్నా సార్, మీకు మీ బినామీల పేరు ఉన్న ఆస్తులైనా నిధులైనా బయట తీసుకొచ్చి నేను అందించిన మీకు పైసలు మీరు నిన్న ఈ 20 days నుంచి మీరు సుబ్బు అడ్వకేట్తో ప్రెస్ మీట్లో బాగా ఫేక్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. 10 కోట్ల వరకు ఆ అకౌంట్లో కొట్టినట్టు చూపిస్తున్నారు. ఆ అకౌంట్లో మీరు కొట్టింది 4 కోట్ల కేసులు, మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీల అకౌంట్లో మీ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో పొలం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ చేయడం మనీ పంపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందుబాటులో ఉన్నారు. రంజిత్, రమావత్ మధు రిలీజ్ చేసిన వీడియోలో మంగ్లీది ఏం తప్పు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇటు అడ్వకేట్ ఏమో అసలు మంగ్లీనే సూత్రధారి పాత్రధారి అని చెప్తున్నారు. మంగ్లీ ఏమో నాకు అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు అంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అంటే ఈ చీటింగ్ కేసులో ఉన్నటువంటి బాధితులంతా కూడా నల్గొండ, గద్వాల్కి చెందినటువంటి వారు. సో అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాదాపు 62 కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కేసు అన్నింటినీ కూడా సిఐడికి బదిలీ చేశారు. ఒకవైపు సిఐడి అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధుతో పాటు బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ వీరంతా కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఒకవైపు అబ్స్కాండింగ్లో ఉంటూనే రమావత్ మధు ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. అందులో మంగ్లీకి సపోర్ట్గా చేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సో ఇక్కడ హిమకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మాత్రమే డబ్బులు ఇచ్చానన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. హిమకాంత్ రెడ్డి ఒకవైపు బాధితుడుగా చెప్పుకుంటున్నాడు. తనే దాదాపు 40 లక్షల రూపాయలు రమావత్ మధుకి ఇచ్చి మోసపోయాను. రమావత్ మధు కర్నూలు జిల్లా డోన్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయన్నటువంటి దాంతో కూడా తమంతా అక్కడ ఇన్వెస్ట్ చేశామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అతను అగ్రిమెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అతనికి ఏదైతే మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆయన బయట పెడుతున్నారు. సో ఇప్పుడు రమావత్ మధు ఆయన హిమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నప్పటికీ మాత్రం ఒకవైపు సిఐడి పోలీసులు ఈ ముగ్గురు నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుబడితేనే దాదాపు అక్కడ 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి కావచ్చు, ఆ తర్వాత ఇతర పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా కూడా అధిక లాభాలు వస్తాయన్నటువంటి ఆశ చూపి చాలామంది అమాయకుల వద్ద నుంచి వీరు డబ్బులు వసూలు చేశారనేది కూడా సిఐడి పోలీసులు గుర్తించారు. దాదాపు 20 కోట్లు ఈ 2 జిల్లాల్లో వసూలు చేశారు. ఒకవైపు మంగ్లీకి సంబంధించిన పేరు ఆయన ఉపయోగించుకొని చేశాడనేది కూడా బాధితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి ఈ డబ్బంతా కూడా కలెక్ట్ చేసినటువంటి డబ్బును ఎటువైపు మళ్లించారు, బినామీ అకౌంట్లకు ఏ రకంగా డబ్బులు మళ్ళీ ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఒకవైపు సుబ్బారావు, ఆ తర్వాత మంగ్లీకి ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, ఆ తర్వాత ఫిర్యాదు చేసుకోవడం, కేసులు నమోదడం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధితులు చాలామంది ఉన్నారు. సిఐడి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 20 కోట్లకు పైగా జరిగినటువంటి ఫ్రాడ్లో రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ ఈ ముగ్గురు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. మరోవైపు మంగ్లీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. మొత్తం వ్యవహారంలో రమావత్ మధు అన్నటువంటి వ్యక్తితో తనకు ఎలాంటి పరిచయం లేదు. చాలామంది తను సింగర్గా ఉన్నటువంటి క్రమంలో కలుస్తూ ఉంటారు. తమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కావడంతో తను వాళ్ళని కలిసాను తప్ప అతను చేసినటువంటి చీటింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని మంగ్లీ చెప్తూ వస్తుంది. సో ఒకవైపు పంజాగుట్ట పోలీసులు కేవలం అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కానీ ఈ మొత్తం కేసు అంతా కూడా ఈ చీటింగ్ సంబంధించిన కేసు అంతా కూడా ప్రస్తుతం సిఐడి పోలీసుల దర్యాప్తులో ఉంది. సిఐడి పోలీసులు అసలు ఈ మొత్తం బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే ఈ నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు యూట్యూబ్ వీడియో ద్వారా బయటకు వస్తున్నారు. కాబట్టి వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు మంగ్లీ కావచ్చు, సుబ్బారావు ఇద్దరు చేసుకున్నటువంటి ఆరోపణలకు ఒక ఎత్తు అయితే ఈ మొత్తం కేసు అంతా కూడా ఈ
బాధితులు రమావత్ మధు చుట్టే తిరుగుతుంది. సో మధు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారంలో ఈ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వాటిని ఏ రకంగా డబ్బులు మళ్ళించాడు, ఎంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో ఏ రకంగా డబ్బులు తీసుకున్నాడు, ఇవన్నీ కూడా బినామీ అకౌంట్లో ఏ రకంగా మళ్ళించాడు, ఇవన్నీ కూడా మధు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రంజిత్.